ఇక త్వరలో 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలంట. చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నటువంటిది. మాజీ మంత్రి హరీష్ రావు యొక్క జోషం నిజమవుతుందా? ఎందుకంటే మనం ఇప్పటి వరకు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ టు కాంగ్రెస్ కూడా ఉన్నారు. వీళ్ళని అనర్హత వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టిగా ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీని మీద ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా పోవడానికి ఉంది. ఈ త్వరలోన ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయి. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనోళ్ళని గెలిపించుకోవాలన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు గెలిస్తే కూడా మళ్ళీ ఆనే ఉంటారు అన్నట్టయితే గ్యారంటీ అయితే లేదు. కానీ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు అయితే వస్తాయన్నటువంటి మాట జరుగుతుంది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటూ నిబంధనలు పెడుతోంది. పాస్బుక్ ఆధారంగా మాఫీ చేస్తామంటూ కొత్తగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక రామచంద్రపురంలో కార్పొరేటర్ సింధు నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పటాన్ చెరువుకు భారీగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తే గూడెం మైపాల్ రెడ్డి ఏం తక్కువైంది? 3 సార్లు టికెట్ ఇచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసులా వచ్చింది. ఇది న్యాయమా? నీకు ఇది తగునా? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం, కష్టాలు వస్తాయి, అంత మాత్రాన పార్టీలు మారతామా? మరి గతంలో మీ పార్టీలోకి వాళ్ళని జొర్రిపించుకున్నప్పుడు ఏమంటారు, గొర్రెల్లాగా గుంజుకున్నప్పుడు ఏమైంది సార్? మరి ఏమంటారు, మనం కష్టాల్లో ఉన్నప్పుడేమో నీతులు మాట్లాడి మనం సుఖంగా ఉన్నప్పుడు ఏమో చెప్తారంట కదా, గట్లాంటిది చేయదు హరి సార్. ఆ రోజు మీ మామకి ఒప్పించి ఎవరిని అవతల పార్టీల నుంచి మీకు సరిపోయిన మెజార్టీ ఉన్నప్పుడు కూడా సరే 2014 అంటే బోటాబోటి ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు అప్పుడు ఇంతమందిని తీసుకున్నారంటే ఒప్పుకుందాం. అప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అవసరమైతే ఏం లేకుండా టీడీపీని వైసీపీ వాళ్ళు అయితే సరిపోతుండే మీకు. కానీ కాంగ్రెస్ వాళ్ళను కూడా తీసుకున్నారు. లాస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళని మొత్తానికి తీసుకున్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఎల్పీనే విలీనం చేసుకున్నారు. మరి ఆ రోజు నీతులు గుర్తు రాలేదా? మరి వాళ్ళ అవతల పార్టీలలో కూడా మరి వాళ్ళకు కూడా ఎన్నో రోజుల సార్లు టికెట్లు ఇచ్చింటారు. కాంగ్రెస్ పార్టీ కండువ చూసి జనాలు ఓట్లు వేసింటారు. మరి ఈరోజు నీతులు మాట్లాడడం భావ్యం కాదని చెప్పేసి తెలంగాణ సమాజమే మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దీనికి కూడా ఆన్సర్ రెడీ పెట్టుకోవాలా. ఇక్కడి నుంచి అయినా సరే ఈరోజు పార్టీలు మారేది చూస్తున్నారు. దాని బాధ తెలుస్తుంటుంది. ఎంత హట్ అవుతున్నారో మీకు తెలుస్తుంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ అయినా సరే ఒకవేళ మీకు అధికారం వస్తే మళ్ళీ ఇట్లాంటి ఫిరాయింపులు అనేటువంటిది ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఉన్నా సరే ఏదైతే వాళ్ళ క్యాబినెట్ ఉంటేనో లేకపోతే ఆ అధికార పార్టీలో మీరుంటే ఇట్లాంటివి మంచి పద్ధతి కాదు రాజకీయానికి అనేటువంటిది మీరు హితబోధ చేయాల్సినటువంటి అవసరం. గతంలో అంటే మీరు ఎలాగో పెండ దొక్కిండ్రు. సో ఈరోజు ఆ బాధపడుతున్నారు. మన ఫ్యూచర్ అయినా ఇట్లాంటివి చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి మళ్ళీ మీ పార్టీయో లేదంటే మీరు అనుకున్న పార్టీయో అధికారంలోకి వస్తే ఈరోజు అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గతంలో కూడా మీరు జాయిన్ చేయించుకున్న వాళ్ళకి టికెట్లు రాని వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గతంలో 2-3 సార్లు గెలిచిన వాళ్ళని కూడా మీరు తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం నీతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది తెలంగాణ చెప్తున్నటువంటిది. ఇక రుణాలు ఇప్పించి